హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాహిరానండి. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి లేత దొండకాయలు 3/4 కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని నీటితో శుభ్రంగా కడుక్కొని దొండకాయను అడ్డంగా కట్ చేసుకొని చిన్న చిన్నగా 2 ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ గడ్డ ముక్కను కూడా తీసేసుకున్నాను. అంటే ఒక పెద్ద ఉల్లిపాయ గడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాండి వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 3 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మంటను సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు నేను ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటూ మనం దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంటను సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు నేను 4 ఎండుమిరపకాయలు తీసుకొని 2గా తుంచేసుకొని వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు ఇవన్నీ దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి, వేగిపోయినాయి. ఆ తర్వాత నేను దొండకాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మంటను సిమ్లోనే పెట్టుకొని ప్లేట్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం చూసేసుకోవాలి. ప్లేట్ తీసేసుకొని చూస్తే దూరగా వేగిపోయినాయండి, కొద్దిగా మగ్గినాయి కాబట్టి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీటన్నింటిని బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ప్లేట్ వేసేసుకొని కొద్దిసేపు బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన దొండకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి, ముక్క కూడా బాగా ఉడికేసింది ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసేసాను ఫ్రెండ్స్. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టంగా ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత కొద్ది కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు అందుబాటులో లేక నేను వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మళ్ళీ 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా వేగిపోయింది, మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు ఫ్రై మొత్తం. ఇంకా మనకు ఈ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.